నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకొని మున్సిపాలిటీకి సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ. పెంటపాడు శ్రీ బాల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నిరాటంకంగా నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి. ఈవో సిహెచ్ సాయి. కస్బా పెంటపాడు శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు. ఆదాయం 1,32,500 రూపాయలు. జూన్ 4వ తేదీన జరిగే సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఆచంట, పాలకొల్లు, నరసాపురం, తణుకు నియోజకవర్గాలకు సంబంధించి భీమవరం విష్ణు కళాశాలలోను, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెంకు సంబంధించి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలోను కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో ఈ వేసవిలో ఎటువంటి నీటి ఎద్దడి ఉండదని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన కాలువలు మూసివేసినందున జువ్వలపాలెం వద్ద ఏలూరు కాలువలో క్రాస్ బండ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. పట్టణ ప్రజలు నీటిని పొదుపుగా వాడుకొని తమకు సహకరించాలని కోరారు. ఈ నెల 10వ తేదీ 6 గంటలకి గోదావరి కెనాల్ విద్యాశ్రమం దగ్గర క్లోజ్ చేయడం జరిగింది. దాని మూలంగా మనం కాలువలో వాటర్ తీసుకుందామని చెప్పేసి కాలువలో అడ్డగా క్రాస్ బండ్ ఒకటి వేసాం. క్రాస్ బండ్ వేయడం మూలంగా ఒక వారం రోజులు అధికంగా కెనాల్ నుంచి వాటర్ తీసుకునే అవకాశం మనకు ఉంది. పంపుల చెరువు మనకి అందుబాటులో ఉంది. పంపుల చెరువులో వాటర్ సుమారుగా 22 రోజులు వస్తుంది. 22 రోజులు, ఇది ఒక 5 రోజులు, 27 రోజుల వరకు సుమారు నెల రోజుల వరకు మనం వాటర్ సప్లై నిరంతరాయంగా కాలువ కట్టేవే కానీ ఇవ్వగలము. ఈ ఏడాది మనకి నీటి సరఫరాలో ఇబ్బంది అంటూ ఏమి రాదు. నార్మల్ సీజన్లో ఎలాగుంది కూడా ఈ సమ్మర్లో కూడా అలాగే ఉంటుంది. ప్రజలు ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. స్వచ్ఛమైన నీరు, తాగునీరు సరఫరా చేయడానికి మేము అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఏడాది ఇబ్బంది రాకపోవచ్చు, రాదు కూడా అండి. రాకుండా చర్యలు కూడా మేము తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. వాటర్ క్వాలిటీలో ఎక్కడ రాజీ పడే పని లేదు. 1-2 చోట్ల ఎక్కడైనా పొల్యూషన్ ఉందంటే మా దృష్టిలోకి తీసుకొస్తే మేము వెంటనే రెక్టిఫై చేస్తామండి. మాకు నా నెంబరు, నేను మున్సిపల్ ఇంజనీర్, నా నెంబరు 9849906547 అండి. ఎక్కడ పొల్యూషన్ ఉన్నా కానీ లేదంటే పైప్ లైన్ పాడినా కానీ మాకు వెంటనే ఇంటిమేట్ చేస్తే మేము అవర్స్లో దాన్ని రెక్టిఫై చేస్తామండి. పట్టణ ప్రజలు కూడా నీటిని పొదుపుగా వాడండి. ఈ త్రాగునీరు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సమ్మర్లో మనకి ఈ పంపుల చెరువు తెప్పించి ఇంకో సోర్స్ లేదు కాబట్టి నీటిని పొదుపుగా వాడితే అందరికీ సరిపోతుందండి. అందరికీ మీ వాటర్ మీరు తగినంత తీసుకున్నాక ట్యాప్లు కట్టేస్తే మిగిలిన వరకు వస్తుందండి. వాటర్ని వృధా చేయకండి. మిగతా అవసరాలకి మీ బోర్ వాటర్ కానీ వెల్ వాటర్ కానీ వాడండి. ఓన్లీ డ్రింకింగ్ పర్పస్ కానీ వాడితే సరిపోతుంది, అందరికీ ఇబ్బంది రాదండి. థ్యాంక్ యూ సార్. పెంటపాడులోని శ్రీ బాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం నిత్య కైంకర్యాలు జరగలేదని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం ఈవో సిహెచ్ సాయి వచ్చి పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరాటంకంగా ఆలయంలో నిత్య కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. నిన్న దేవాలయంలో వచ్చిన కైకర్యాలు జరగలేదని చెప్పి ఇద్దరే అర్చకుడు లైట్ వేసుకుని లోపల అర్చన చేసుకుని విధి విధానాలను చేసేసుకుని వెళ్ళిపోయాడు బయటికి తాళం వేసుకుని.
కావాలంటే దగ్గర 150 సంవత్సరాలు ఉన్న స్వయంభుగా వలసిన బాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైగాంస ఆగ ప్రకారంగా అర్చనా కార్యక్రమాలు, అలాగే తిరువారాధన, సేవా కార్యక్రమం, పాంచరాత్రాగం ప్రకారంగా ఇక్కడ జరుగుతూ వచ్చింది. విశేషం ఏమిటంటే నిన్న నుంచి కూడా కనీసం ధూప దీప నైవేద్యాలు లేకుండా, ఎందుచేతంటే కనీసం పూజ లేదు, దివ్యస్థలం ఇది. అర్చన చేయాలి, బలిహారం చేయాలి, సేవా కార్యక్రమం చేయాలి, నిత్యం కూడా వామం చేయాలి. ఇలాంటి కార్యక్రమాలు కూడా నిన్న నుంచి కూడా ఉదయం నుంచి కూడా ఆపుతం జరిగింది. కనీసం ఈరోజైనా కూడా కనీసం దేవాలయం తలుపు తీయకుండా అర్చన కార్యక్రమాలు జరగలేదు. ఇది రాష్ట్రానికి, దేశానికి అనిష్టము. హిందూ మతం నిలబడాలంటే ఇలాంటి ఈ రోజున హిందూ మతం తక్కువగా ఉండే కాలం అంటే ఇలాంటి కారణం వల్ల. అందుచేత మనందరం కూడా దీన్ని తప్పకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర తరపున కూడా నిన్న అయిపోయింది. ఈ రోజైనా ఉదయం సుప్రభాత సేవ కార్యక్రమాలు కూడా చేయాలి, కానీ కనీసం లేదు. నిత్యవారి ధూప దీప నైవేద్యాల ప్రకారంగా నిత్యవారి కార్యక్రమాలు జరగాలని మనందరం కోరుతూ ఎమ్మటే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాం. శ్రీ బాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి గత 130 సంవత్సరాల నుంచి ఇక్కడ బాల వెంకటేశ్వర దేవాలయం ఉంది. దీనికి మరి ఆ రోజు వైష్ణవులు మరి అగ్రహారం పెద్దలు అందరూ కూడా 53 ఎకరాల పొలం మరి అర్చకత్వానికి ఏంటి, ధూపదీప నైవేద్యాలకి ఏంటి ఇవ్వటం జరిగింది. మరి ఈ అర్చకత్వం చేసేవాళ్ళు 4 వాటాదారులుగా ఉన్నారు. మరి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేకుండా వాళ్ళే శాలరీకి పెట్టి ఒక మనిషిని 2 మనుషులు పెట్టడం, అది కమీపు ఒక మనిషిని చేసేయడం వల్ల అతను పని ఒత్తిడిలో అతను పూర్తిగా ఇక్కడ విస్మరించడం, దేవుడికి చేయవలసిన పూజా కార్యక్రమాలు కానీ నైవేద్య కార్యక్రమాలు కూడా జరగకుండా మరి నిన్నటి నుంచి ఇక్కడ ఈ గ్రామానికి కాదు కదా, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కూడా అరెస్టం. ఎందుకంటే స్వయంభూ దేవాలయం ఇది. మరి దేవస్థానం వారు కూడా, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. లేదు అర్చకులు రాకపోతే ఆ తిరువారాలు చేసిన పొలం కానీ, అర్చకులకు ఇచ్చిన పొలం కానీ మొత్తం అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ దాని మీద వచ్చిన ఆదాయంతో మరి 4 అర్చకులను కూడా యథావిధిగా పాత రోజులు ఏ విధంగా జరిగినాయో తిరువారాలు మరి అక్కడ ఇంటికాడ చేసే కార్యక్రమాలతో సహా ఆ కార్యక్రమాలు చేయాలి, పూజా కార్యక్రమాలు కూడా చేయాలని కోరుకుంటూ. ఈరోజు ఇలాంటి రోజు వస్తుందని మేము ఊహించలేదండి. మా పూర్వీకులు ఎంతో శ్రమించి గుడి నిర్మించారు. 150 ఏళ్ళ బట్టి కూడా గుడి ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిపోతుంది. నిన్నటి రోజున గుడి తాళాలేయటం అనేది నాకు చాలా బాధ కలిగిందండి. మా హైవేలో జరగటం నాకు చాలా చింత కలిగింది. నేను ఎంతో బతిమాలుకున్నాను, రిక్వెస్ట్ చేసుకున్నాను, నా మాట ఎవరు వినలేదు. కానీ నేను కోరుకున్నది ఒకటే, ఆ స్వామికి జరగాలంటే నేను కోరుకున్నాను. నాకేం అక్కర్లేదండి, మాకు ఆస్తకాలు ఏం అక్కర్లేదు, ఆ స్వామికి జరగడం మాకు కావాలి. అది మీరంతా ఉండి మీరు చేయించండి, నేను కోరుకునేది అదండి. పెంటపాడు గ్రామం శ్రీ బాల వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈ రోజున నిన్న నిత్య కైంకర్యాలు ఏమీ జరగలేదని అనేక ప్రచారాలు మీడియా ద్వారా జరిగింది. కానీ శ్రీ స్వామివారికి నిన్న తెల్లవారుజామునే అన్నీ కూడా స్వామివారికి జరగాల్సిన నిత్య కైంకర్యాలు, నివేదనాది కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసి ఉన్నామని అర్చక స్వామివారు చెప్పడం జరిగింది. తద్వారా సీసీ కెమెరాలు కూడా పరిశీలించగా స్వామివారి కార్యక్రమాలను నిర్వర్తించినట్టు తెలియవచ్చింది. కానీ మీడియా ద్వారా మాత్రం స్వామివారికి నిన్న కార్యక్రమాలు జరగలేదని ప్రచారం జరిగింది. అది అవాస్తవము. మళ్ళీ ఇదే రోజు కార్యక్రమంగా ఇప్పుడు దేవాలయం నుండి పూర్వం నుంచి వంతుదారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజున ఉప్పులూరు గ్రామం నుంచి వచ్చి స్వామివారి ఆలయం తెరిచి స్వామివారికి జరగాల్సిన కార్యక్రమం ఆలయం తెరిచి స్వామివారికి నివేదన నిత్య కార్యక్రమాలు అన్నీ కూడా ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నాయి. దేవాలయంలోనూ ఇప్పుడు భక్తులందరి సమక్షంలోనూ అన్ని కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. నివేదనాది కార్యక్రమం జరుగుతోంది. రేపటి నుంచి కూడా కొత్త అర్చకుల చేత ప్రతిరోజు జరగవలసిన నిత్య కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుగుతాయని మీ అందరికీ మేము ఈ అవాంతరాలు లేకుండా మీకు అందరికీ ఈ టీవీ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. స్వామివారికి నిన్న కానీ ఈ రోజున కానీ చేయవలసిన కార్యక్రమాలు ఏమీ నిరాటంకంగా అన్నీ జరగడం జరిగిందని మీ అందరికీ మేము తెలియజేసి మరోసారి విన్నవించుకుంటున్నాను. కస్బా పెంటపాడులోని శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం జరిగింది.
ఒక సంవత్సర హుండీ ఆదాయం 1,32,500 రూపాయలు రావటం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్, ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్, గ్రామ సర్పంచ్ పీతల సత్యనారాయణ పాల్గొన్నారు. అదేవిధంగా నరాలశెట్టి సంతోష్, ముత్యాల పండు, కె కొండయ్య, ఎం ప్రసాద్, చంద్రం, కె శ్రీను, చిన్ని, దుర్గా, ఉమా, ఆదిరెడ్డి సూర్యనారాయణ, వేణు, ఎన్ శ్రీను, అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది. గంట్లమ్మ అమ్మవారి ఆలయం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మరి సంవత్సరం కాలంలో ప్రతి నెల పౌర్ణమి రోజున అన్న సంరాధన చేస్తూ మరి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతూ మరి అమ్మవారి ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసి మరి కమిటీ చైర్మన్ గారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ రోజుని మరి అమ్మవారి ఉండి మరి లెక్కింపు లెక్కింపు పెట్టడం జరిగింది. మరి లెక్కింపులో మరి సుమారుగా 1,32,000 రూపాయలు మరి ఉండి ఆదాయం అమ్మవారికి మరి వచ్చింది. మరి ఇది ఆదాయాన్ని గ్రామ ప్రజలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ మరి ఈ దేవతకి మరి పెంట్లమ్మ అమ్మవారికి సహకరించడం వల్ల మరి ఇంత ఆదాయం పెరిగింది కనుక మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా సహకరించిన వారికి మరి ప్రతి నెల మరి పౌర్ణమి రోజున అన్న సంతర్పణ చేస్తున్నారు. మరి దానికి కూడా సహకరించిన వారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు కొన్ని ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ
ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. స్థానిక సవిత్రుపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం పురస్కరించుకొని ఉదయం హారతులు, పూజలు గావించారు. భక్తులు, మహిళలు 108 సార్లు హనుమాన్ చాలీసా పఠించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పల్లెల జగన్నాథం, పాలపర్తి రాజు, సాయిరాం అప్పారావు, రాయపురెడ్డి ధర్మారావు, సానం శేషారావు, రాయపురెడ్డి అర్జునరావు, వర్ధనేడి సోమశేఖర్ తదితరుల ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో రాయపురెడ్డి సాయి తేజ, లలిత నాగసాయి, రుద్విక్లతో పాటు భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం వలుమూరి రామలింగేశ్వరరావు సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చెప్పండి, స్లోగా చెప్పండి. మానదు గురువార శుభ సందర్భంగా ఉదయం బాబావారి కాగడహారతి, అనంతరం బాబావారికి పూజా సేవా కార్యక్రమం జరగబడుతున్నాయి. విఘ్నేశ్వర స్వామి అష్టోత్తర శతనామ పూజ, అలాగే దత్తాత్రేయ స్వామివారి, సీతారాముల వారి, లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర శతనామాలతో ప్రతి గురువారం కూడా పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఆంజనేయ స్వామివారి పూజా కార్యక్రమం పెట్టడం జరిగింది. సహస్రనామార్చన, అలాగే తమలపాకులతో ఆకు పూజ, తదుపరి 108 సార్లు హనుమాన్ చాలీసా కార్యక్రమం, అలాగే మధ్యాహ్న భోజన కార్యక్రమం. ఈ విధంగా ఈరోజు సౌత్రపేటలో వేయించేస్తున్న షిరిడి సాయిబాబా వారి ధ్యాన మందిరం నందు ఈ కార్యక్రమాలు ఈరోజు జరగబడుతున్నాయి. ప్రతిరోజు కూడా 4 హారతులు ఉదయం బాబావారి సోపాచార పూజ జరగబడుతున్నాయి. భక్తులు ఈరోజు విరివిగా వచ్చి కృష్ణాయపాలెం, అలాగే జట్లపాలెం, మోంజీపాడు, తాడేపల్లిగూడెం, ఈ చుట్టుపక్కల సౌత్రిపేట ఈ గ్రామాల నుంచి విచ్చేసి ఈరోజు హనుమాన్ చాలీసా కార్యక్రమం 108 సార్లు జరుపుతున్నారు. అదేవిధంగా 1000 తమలపాకులతో 1000 నామాలతో స్వామివారి పూజా కార్యక్రమం. ప్రతి గురువారం కూడా జరిగే అన్న సమారాధనకి అందరూ కూడా సహకరిస్తున్నారు. మన సౌత్రిపేటలో వేయించేసి ఉన్న శ్రీ సాయి సత్సంగ భజన మందిరం నందు హనుమాన్ చాలీసా 108 సార్లు ఈ రోజున పెట్టాము. దానికి భక్తులందరూ బాగా వచ్చారు.
మన సౌత్రిపేట ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా అంటే చాలా పవర్ఫుల్. మనకి మౌంజీపాడు, అలాగే కృష్ణేపాలెం, అలా సౌత్రిపేట, అలా కొబ్బరి తోట, అలాగే వీళ్ళందరూ మన మహిళలందరూ వచ్చి ఈ హనుమాన్ చాలీసా పఠిస్తున్నారు. కావున భక్తులందరూ వచ్చి ఈ హనుమాన్ చాలీసాని విని వారికి, పాడిన వారికి, చూసిన వారికి అష్టైశ్వర్య ఆరోగ్యాలు కూడా కలుగుతాయని చెప్పి మన బాగా నమ్మకం. హనుమాన్ చాలీసా ఇక్కడ చదువుతుంటే ఆంజనేయ స్వామి బయట కూర్చుంటాడని చెప్పి మనకి హిందూ మతంలో చాలా ప్రసిద్ధిగా ఉంది. అందు గురించి మీ అందరూ కూడా భక్తులందరూ భోజనం చేశాక అందరూ కూడా ఈ హనుమాన్ చాలీసా విని తరించాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం. సాయితేజ గారు, అదేవిధంగా లలిత నాగసాగి దంపతులు, మా అబ్బాయి అయినటువంటి ఋత్విక్, ఈ దంపతుల చేత ప్రాతకాలం నుంచి బాబావారు సౌత్రిపేట బాబా మందిరం నందు లక్ష్మీదేవి అమ్మవారు పూజలు, అదేవిధంగా అష్టోత్తర శతనామావళి, సహస్రనామావళి, అదేవిధంగా ఈరోజు హనుమాన్ చాలీసా 108 సార్లు పఠించడం జరుగుతుంది. మహిమాన్వితమైనటువంటి సౌత్రిపేట బాబా గుడికి విచ్చేసినటువంటి అనేక భజన సమాజాలు, కృష్ణయ్యపాలెం నుంచి వచ్చినటువంటి భజన సమాజం, అదేవిధంగా మౌంజీపాడు భజన సమాజం, తాడేపల్లిగూడెం రామారావుపేట భజన మండలాలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ బాబా మందిరానికి విచ్చేసినటువంటి భక్తుల యొక్క మనోభీష్టాలని శీఘ్రంగా నెరవేర్చినటువంటి దేవుడు, వచ్చిన భక్తులందరూ కూడా తరించి వారి మనసులో కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, వచ్చిన భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి భోజనం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. జువ్వలపాలెంకు చెందిన జయప్రకాష్ అనే వ్యక్తి పోలింగ్ సమయంలో జరిగిన తోపులాటలో గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న బొలిశెట్టి శ్రీనివాస్ అతనికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. పెంటపాడు మండలం ఆలంపురంలోని శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రస్ట్ నిర్వాహకులు కొలనువాడ పెద్దకృష్ణన్ రాజు మాట్లాడుతూ, ఈ నెల 19వ తేదీ ఆదివారం రోజున ప్రముఖ న్యూరో సర్జన్ తీగల రమేష్, డయాబెటిక్స్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజశేఖర్లు విచ్చేసి తమ సేవలు అందజేస్తారన్నారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అంతా ఫ్రీయే. మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎక్కువగా అంటే మనకి మా ఆశ ఉండాలి, మన హాస్పిటల్కి వచ్చాం. రెండోది ఏంటంటే నిర్ణయించుకున్నాం రాజకీయంగా కానీ ఫస్ట్కి పోలేని డబ్బులు నేను రూపాయి ఖర్చు లేకుండా శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ అలంపురంలో పెట్టిన ఉచిత హాస్పిటల్కి రేపు ఆదివారం 19వ తారీఖు ఆదివారం తీగల రమేష్ గారు ప్రముఖ న్యూరో సర్జన్ అయిన విజయవాడ నుంచి న్యూరో కార్డియాలజీ హాస్పిటల్ నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి ప్రతి నెల 3వ ఆదివారం ఇక్కడికి వస్తారు. అలాగే ఈ 3వ ఆదివారం ఆయన వస్తున్నారు, నరాలకు సంబంధించి వస్తారు. అలాగే ఆయనతోటి పాటు డయాబెటిక్ పూర్తి స్పెషలిస్టు డాక్టర్ రాజశేఖర్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలోలో, ఆయన లండన్లో షుగర్కి సంబంధించి కాలు ఏళ్ళు పుల్లు పడిన వాళ్ళకి కాలు ఏళ్ళు తీయకుండా ముందే దాని గురించి తీయకుండా కాపాడాలనే ఉద్దేశంతో ఆయన రీసెర్చ్ చేసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలోలో చేస్తున్నారు. ఆయన మన అల్లంపురం హాస్పిటల్కి ఉచిత హాస్పిటల్కి రేపు 19వ తారీఖున ఆయన కూడా వస్తారు. 19వ తారీఖు 20వ తారీఖు 2 రోజులు ఉంటారు. 19వ తారీఖుని నడుంకా నుంచి అరికాలు వరకు ఆయన నరాల స్పందన ఎలాగ ఉందనేది ఒక టెస్ట్, అరికాల్లో టెస్ట్ 2 రకాల టెస్టులు చేస్తారు. తిమ్మిర్లకి అరికాలు పోట్లకి దానికి శాశ్వత పరిష్కారం జరిగేలాగా 2 రకాల టెస్టులు చేసి మందులు ఇస్తారు. తర్వాత స్టేజ్ ఏళ్ళు వంకరలు పోవటం, అలాగే కాళ్ళ మీద పుళ్ళు ఏళ్ళు గ్యాంగ్రీస్ అంటారు తగ్గకపోవటం, కాలు తీసేయటం ఏళ్ళు తీసేయటం, అలాగా ముందుకు వెళ్లకుండా ముందే టెస్టులు చేసి మందులు ఇస్తారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లలో చైతన్యం పెరిగిందని, అయితే సరైన ఏర్పాట్లు చేయలేక అధికారులు చతికిల పడ్డారని జీకే ఆనంద్ అన్నారు. సామాన్యురాలైన స్వతంత్ర అభ్యర్థి ఉంగరాల పద్మకి ఓటు వేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థి ఉంగరాల పద్మ మాట్లాడుతూ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. నేను తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగిందండి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చని
నేను కూడా చేశాను. అదే ఉద్దేశంతో నేను చేశానండి. గత ప్రభుత్వంలో నేను చాలా దెబ్బతిన్నానండి. అదే ఉద్దేశంతో ఇప్పుడు పోటీ చేయటం జరిగిందండి. నేను పోటీ చేయటం అందరికీ ఉపయోగపడాలండి, ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను పోటీ చేయడం జరిగిందండి. నాకు ఓట్లు వేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేయపరుస్తున్నాను. అందరూ నాకు సపోర్ట్గా నిలబడ్డారు. నాకు అందరూ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నానండి. నేను ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నానండి. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళు కూడా నాకులాగా ఉండకూడదని, అందరూ నాకులాగా ఉండకూడదని, ఇబ్బంది పడకూడదని జనాలు తెలుసుకుంటారని చెప్పి నేను ఈ పోటీ చేయడం జరుగుతుందండి. జనాల్లోకి రావడం జరిగింది. నేడు జరిగేటువంటి సారస్వతిక ఎన్నికల్లో మనందరం కూడా బాధ్యతగా ఓటు హక్కు వినియోగించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లి పట్టణంలో 82.11% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు వారందరికీ కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నా. మనందరం కూడా ఏదైతే ఉత్సాహంగా ఒక మంచి నాయకత్వం కావాలి, మన రాబోయే రోజుల్లో మన భావితలకు ఉపయోగపడే ప్రభుత్వం రావాలనే ఆశయాలతో మనందరం కూడా ఈ యొక్క ఓట్లు పండగని నిజంగానే పండగగా చేసుకున్నాం. రాబోయే ప్రభుత్వానికి నేను కూడా ముందుగా సూచన చేస్తున్నా, మా సామాన్యులు ఆశించినటువంటి ఆశల పల్లకిలో ఉన్న మా అందరికీ కూడా మీరందరూ మంచి ప్రభుత్వాన్ని, మంచి బాధ్యతమైనటువంటి మా అందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తారని, ఏదైతే భావితరాలకి అన్ఎంప్లాయ్మెంట్తో ఉన్నటువంటి యువతకి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తారని, మరి అదేవిధంగా ఈ దేశంలో ఏదైతే ద్రవ్యోల్బణానికి మనకు గురవుతున్నామో దాంట్లోంచి అభివృద్ధి పదంలో మనకు ముందుకు నడిపిస్తారని, జీడీపీని అభివృద్ధి పరుస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్థానిక శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గ్రంథాలయ అధికారి వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ శిక్షణ జరుగుతుంది. ఈ సందర్భంగా పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి వీరాస్వామి, బాపయ్య శర్మ రిసోర్స్ పర్సన్స్గా వ్యవహరించారు. నో యువర్ యూనివర్స్ అంటే విశ్వం గురించి తెలుసుకోండి అనేటువంటిది యునెస్కో కోరటం జరిగింది. ఆ మేరకి విశ్వం అంటే ఏమిటి, ఎవరు ఉంటారు విశ్వంలో, అలాగే విశ్వంలో ఉండేటువంటి ఇతర విషయాలు అంటే గ్రహాలన్నీ, ఈ భూమి అంతం అవుతుందా అనేటువంటిది ఒక ప్రచారం గతంలో జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు, ఇలా మరి ఈ విషయాలే కాకుండా విద్యార్థులు ఒక ఉత్తమ పౌరులుగా తయారయ్యి మంచి నడవడిక పొందటానికి సంబంధించినటువంటి విషయాల మీద కూడా తర్ఫీదు ఇవ్వటం జరుగుతుంది. అలాగే మంచి పాటలు, మంచి కథలు కూడా అందించటం, వాళ్ళతో మాట్లాడించటం అనేటువంటిది కూడా, పుస్తకాలు చదివించటం, ఆ చదివిన దాంట్లో వాళ్ళకి ఏమి నచ్చిందో తెలియజెప్పేటువంటి మాట కూడా వాళ్ళతో చెప్పించడం అనేటువంటిది జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే వేసవి విజ్ఞాన తరగతుల్ని అన్ని శాఖా గ్రంథాలయాల్లో నిర్వహించాలని ఈ సంవత్సరం కూడా నిర్ణయం తీసుకుంది. ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగానే మన తాడేపల్లిగూడెంలో ఉండే శాఖా గ్రంథాలయంలో గ్రేడ్ 1 గ్రంథాలయాధికారి మన శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ పాఠశాల స్థాయి విద్యార్థులకి వేసవి విజ్ఞాన తరగతులు మొన్న ఆదివారం నుంచి నిర్వహిస్తున్నాం. ఈ వేసవి విజ్ఞాన తరగతుల్లో క్లాసులో వాళ్ళ క్లాస్ రూమ్లో నేర్చుకునే పాఠ్యాంశాలు మాత్రమే కాక వాటికి అదనంగా విజ్ఞానం, వినోదం ఈ రెండు పిల్లలకి అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ శిక్షణా తరగతుల్ని మేము ఇక్కడ మన శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఫ్యాకల్టీ మెంబర్స్గా నేను, మరి సీనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి రిటైర్డ్ మాస్టర్ పత్తి వీరాస్వామి గారు, అలాగే రామాంజనేయులు గారు, మరికొంతమంది ఈ క్లాసుల్ని గత చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఈ ఎలక్షన్స్ వల్ల కొంచెం ఆలస్యం అయ్యి మే 14 నుంచి క్లాసులు ప్రారంభమయ్యాయి. జూన్ 7వ తారీఖు వరకు ఈ క్లాసులు ఉంటాయి. అంచేత వేసవి శిక్షణ తరగతుల్లో విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించే ప్రక్రియ ఏదైతే మేము చేస్తున్నామో దాన్ని
జయప్రదం చేయవలసిందిగా తల్లిదండ్రులకి అలాగే పాఠశాలల యొక్క ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులకి వేసవి శిక్షణ తరఫున మేము అందరినీ కూడా విన్నపం చేస్తున్నాం. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్డులో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. సాయినాథుడికి హారతులు పూజలు సంప్రదాయ రీతిలో చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. మధ్యాహ్నం భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. స్థానిక పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో గురువారం డెంగూ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైద్యాధికారులు శ్రావ్య, అనీష, తనూజ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.